అబ్బా ఎండ మండిపోతోంది. ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి. ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది. ఈ ఎండ వల్లేమో బాగా అలసిపోతున్నాను. ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గొడుగులా మార్చుండేవాణ్ణి. అటువైపు ఏం వెళ్తోంది? ఏదైనా ఎగిరే పల్లెమా? అయ్యుండదు. అవును, ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి. ఉండు, అదేంటో చూసొస్తాను. నేనేమీ జింకని కాదు, గొడుగుతో నా మొహాన్ని దాచుకోవడానికి. ఓహో, ఇది జింక కాదా? ఈత కొట్టే చేపని నేను కాదు. ఓ, ఇది చేప కూడా కాదా? అయితే ఇది ఎవరు? ఇది ఎవరో నేను కనిపెట్టి తీరాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఓహో, నువ్వు కుందేలువా? ఏమైంది నక్క? అబ్బే, అలాంటిదేమీ లేదు. నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు. అది సరే, నీ తల మీద ఏంటది? ఇదా, ఇది ఛత్రి లాంటి ఒక టోపీ. ఎవరో అడిగికొచ్చిన మనుషులు మర్చిపోయి వెళ్ళిపోయినందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ పడదు. అయ్యా బాబోయ్, చాలా అద్భుతం. ఇది చాలా చాలా బాగుంటది. అరే అవునయ్యా, ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను. దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు. అయితే నేను మీకిస్తే నాకు ఎండ పడుతుంది కదా. అదేం లేదు కుందేలు పిల్ల, ఇక్కడ నేను 2 రోజుల నుండి బాగా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి. ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను. అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్, దాన్ని నాకిచ్చి సాయం చెయ్యొచ్చు కదా. ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగొచ్చి ఇచ్చేస్తాను, మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగైతే మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే నేనిస్తాను, ఆయన సాయంత్రం లోపల ఇచ్చేయాలి. నమ్ము, ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను. ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవదాటదు. అలాగైతే తీసుకోండి, దీన్ని ఉంచుకోండి. అయ్యా బాబోయ్, ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది. సరే సరే, దీన్ని వేసుకొని నాతో పాటు పాడండి. పాట? కానీ ఏం పాట పాడను? నాకు గుర్తుకొచ్చింది. వాన వాన వల్లప్ప, వాన పడితే గొడుగొచ్చే, గొడుగు గొడుగు గొడుగు, వాన వాన వాన, వాన పడితే వచ్చేను, గొడుగు గొడుగు వచ్చేను. పాటని ఇలా పాడాలేంటి? ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది. అవును అవును, కానీ 1 వారం అయింది. ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు? ఆ నక్క ఎక్కడుందని తెలిస్తే మాత్రం మాకు గొడుగు ఎక్కడుందని తెలుస్తుంది. ఓ, నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సరే. అరే, కుందేలు ఎక్కడికే వస్తోంది. అది ఖచ్చితంగా గొడుగు కోసమే వస్తుంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి తీరాలే, లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఐడియా దొరికింది. దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి. ఏం అర్థం కావడం లేదే. ఎవరయ్యా నువ్వు? ఏంటి విషయం? ఓ, నువ్వేనా కుందేలు పిల్ల? ఏంటి ఇలా వచ్చావు? కారణం ఏంటో మీకు తెలీదా? నేను ఇచ్చిన గొడవ ఎక్కడ? మీరు ఆ రోజే నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా. ఓ అరే, అదా? అది ఏంటంటే కుందేలు పిల్ల, నేను వైద్యుడి దగ్గర మందు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది. అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే. అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగొచ్చింది. ఆ
చెట్టుకి ఏమైనా మంట పెట్టేశారా ఏంటి? అరే లేదు లేదు, మంటలు కావు, అది పొగ మాత్రమే. ఆ పొగ మధ్యలో నుండి బయటకొచ్చింది ఒక దెయ్యం. ఓ, దయ్యమా? దెయ్యమే, చాలా పెద్ద భయంకరమైన దెయ్యం. ఓ, నేను భయంతో గజగజ వణికిపోయాను. ఆ తర్వాత ఆవిడ, ఓ అంతా నా తప్పే, అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే, నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. అయితే మీరు పరిగెత్తేశారా నక్కన్నా? అరే లేదయ్యా, నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను. దాని తర్వాత ఆ దయ్యం ఏం చెప్పింది? అదే మిత్రమా, ఇది కుందేలు పిల్ల టోపీ, దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది. నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది. గొడుగు కంటే ప్రాణమే కదా ముఖ్యం, అందుకే గొడుగిచ్చేసి పారిపోయి వచ్చేసాను. ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాదాపు 1 వారం అయ్యింది, జ్వరం పోనే పోలేదు. చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల, కానీ జ్వరం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా, అందుకే. దేవుడా, నా కూడా తప్పిలేదే. నన్ను క్షమించు కుందేలు, ఇదంతా నేను కావాలనేమి చెయ్యలేదు. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి నా పెళ్ళం దగ్గర ఏం చెప్పాలి? సరే, నేను నీకొక ఆలోచన చెప్పనా? అదంతా ఏమీ వద్దు, మీరు నా దగ్గర చాలా విషయాలు చెప్పేశారే. అసలు నా గొడవని వాడి దగ్గర ఇచ్చుండకూడదు. ఏ బిడ్డ, ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది? ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది. అది ఎవరో నాతో చెప్పు. అరే చెప్పమంటున్నాను కదా. నా ప్రియమైన ఎలుకబండి, నా దగ్గర ఒక గొడవ ఉండేది. దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను. దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు, అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. అతను నా దగ్గర ఏం చెప్పాడంటే, చెట్టు మీద ఒక దయ్యం ఉందని, ఆ దయ్యం ఆ గొడవని లాక్కుందంట. ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా? ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి. ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు. వాడు నిన్ను బాగా మోసం చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది. అలా చూడు, అది ఏమిటేది? అదే నక్క. అతను నా దగ్గర నుంచి టొప్పి లాక్కున్నాడు. నా గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు. కుందేలు, నువ్వెళ్ళి వాణ్ణి అడుగు. వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు, లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి కుందేలు. ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగునే నేను దొంగతనం చేస్తాను. ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను. అబద్ధం చెప్పే నక్క, నా గొడవని ఇవ్వు. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇదిగో కుందేలు పిల్ల, ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదనుకుంటాను. నాకు తెలుసు, నీ గురించి నాకు బాగానే తెలుసు. సరే అయితే చెప్పు, నేను ఎవరు? నువ్వు మోసం చేసేవాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా చూడు కుందేలు, నేను ఈ అడవిలో దెయ్యాన్ని. నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరవెల్లిలా మార్చేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపో. దీన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నేను ఇచ్చిన టొప్పిని నాకు ఇచ్చేయ్. మర్యాదగా నోరుమై, లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఓం క్రీం క్రీం క్లీం హీం క్లీం. ఆహా, నేను ఇచ్చిన నాకు టొప్పి దొరికింది, నాకు దొరికింది. అరే ఇదేంటి, నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి? అసలు ఇది ఏం మాయా? చిత్తుల మారి నక్క, నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు? దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. వలియూర్ కున్ను అనే గ్రామంలో దాము అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంతో కష్టపడి పనిచేసే చాలా మంచి వ్యక్తి. దాము, ఆయన భార్య, ఇంకా 2 చిన్న పిల్లలతో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు.
దాము ఇంకా తన కుటుంబం తన ఇంటికి పక్కనే ఉన్న ఒక చిన్న స్థలంలో కూరగాయల్ని పండించి వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవారు. దాము ఇంకా తన కుటుంబం కూరగాయల్ని పండిస్తూ ఎంతో సంతోషంగా గడపడాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉండేది. నాన్న, నేను బెండకాయని విరగొడుతున్నా. మీకోసం సొరకాయలు తీసుకొచ్చాను నాన్నా. అరే, ఈ పొట్లకాయ ఇంకా సరిగ్గా పెరగలేదు. వీటిని వచ్చే వారం కోద్దాం. పిల్లలు జాగ్రత్త, కింద పడకుండా ఆడుకోండి. కాకరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, అరటికాయలు, గుమ్మడికాయలు, బెండకాయలు. టెంకాయ, మామిడికాయ, నిమ్మకాయలున్నాయి. రండి, తీసుకోండి. నాన్నా, నేను మీకు చెప్పిన పుస్తకాన్ని కొనుక్కురావడం మర్చిపోకండి. నాన్న, నాకు కలర్ పెన్సిల్ కావాలి. సరే, మర్చిపోకుండా అన్నిటినీ తీసుకొస్తాను, సరేనా? టాటా. అరే, నీకేమైంది? భయపడకు, సరేనా? వచ్చి తీసుకెళ్ళు. ఆలస్యం చెయ్యకుండా దాము కూరగాయల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. దాము పండించిన కూరగాయల్ని ఎప్పుడూ ఒక కొట్లో అమ్ముతూ ఉండేవాడు. రాదాము, ఎలాగున్నావు? నేను చాలా బాగున్నానన్నా. నాకొచ్చే కస్టమర్స్ అందరూ నువ్వు తీసుకొచ్చే కాయగూరల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇది బాగుందని కూడా చెప్తున్నారు, తెలుసా? అన్నా, నా పొలంలో నేనెప్పుడు రసాయనాలను ఉపయోగించకుండా కూరగాయల్ని పండిస్తున్నాను. వాటికి బదులుగా ప్రకృతి ఎరువుల్నే వాడుతున్నాను. ఏదేమైనా దాము, నీ కాయగూరల వల్ల నా వ్యాపారం కూడా బాగా పెరిగింది. మనం మంచి వస్తువుల్ని అమ్మితే ప్రజలు కూడా వచ్చి కొనుక్కుంటారు కదా. అవునవును. మార్కెట్కి వెళ్ళడానికి ఇంటికి ఇంకా గ్రామానికి మధ్య ఉన్న అడవి మార్గం చాలా ప్రమాదకరంగా ఉండేది. కానీ చాలా రోజులుగా ఈ దారి గుండా వెళ్లే వాళ్ళకి ఇంకా దాముకి కూడా ఈ దారి గురించి బాగా తెలుసు. అరే, ఈ ఏనుగు దారి మధ్యలో నిలబడి ఏం చేస్తుందో తెలియట్లేదే. అయ్య బాబోయ్, అది నా బండి దగ్గరకే వస్తోంది. అరే, ఇదేంటి? ఏనుగు కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి. సరే, ఏంటోలే, ఏదేమైనా నేను వెళ్ళి చూస్తాను. ఇక్కడేదో తప్పు జరిగినట్టు నాకు అనిపిస్తోంది. అది తనకి సహాయం చేయడానికి నన్ను పిలుస్తున్నట్టు ఉంది. ఏంటో తెలియట్లేదు. ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. అరే, ఈ ఏనుగు నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది?
అయ్య బాబోయ్, ఇంత పెద్ద గోతిలో ఈ చిన్న ఏనుగు ఎలా పడింది? ఈ దారుణమైన పనిని ఎవరు చేసుంటారు? అది సరేలే, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావో బాగానే అర్థమైంది. నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెంటనే వస్తాను. దాము చాలా త్వరగా ఆ ఏనుగు పిల్లని కాపాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ ని తీసుకొని అక్కడికి వచ్చాడు. నువ్వేం దిగులు పడకు, మేం ఖచ్చితంగా నీ బిడ్డను కాపాడతాము. లాగండి. దాము, ఈ ప్రపంచానికి పనిని నచ్చినట్టు చేసే నీలాంటి ఒకడే కావాలి. మనం చేసే ఒక్కొక్క విషయం మిగతా వాళ్ళకి ఉపయోగంగా ఉండాలి. మంజారి అడవి లోపల చాంబన్ కోతి ఇంకా అంబు ఉడత చాలా అల్లరి చేసే జంతువులు. ఒకసారి వాళ్ళు అడవిలో వెళుతున్నప్పుడు, చంబా, నువ్వు అక్కడ ఎవరైనా చూసావా? అది మన మాలకాకి గూడే కదా. కాకి పిచ్చుక ఒకరికి ఒకరు ఫ్రెండ్స్. ఏంటి అలాగా? ఇది ఎప్పటి నుంచి? చంబా, నువ్వు ఇప్పుడు ఈ అడవిలో ఉండట్లేదా? అందరికీ విషయం తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే మనం ఏదో ఒకటి చేద్దాం. సరేరా, దానికి ఒక మార్గం ఉంది. ఆ అల్లరి చేసే జంతువులు కాకి గూట్లో ఉన్న గుడ్లని చెట్లో ఉన్న రంధ్రం లోపల దాచిపెట్టేశాయి. ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అని. సరేరా, కాకి ఉండే దగ్గరికి వెళ్దాం. సరే అంబు, పద పద వెళ్దాం. అంబు చింబు కలిసి మాదాకాకి గూటి దగ్గరికి వెళ్ళాయి. తర్వాత అక్కడున్న ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నారు. కాసేపట్లోనే ఆ మాదాకాకి తన గూటి దగ్గరికి వచ్చింది. చంబా, ఆ మాదాకాకి ఇక్కడనే వస్తుంది. ఇప్పుడు చూడు, ఇకపై ఉంటుంది అసలు తమాషా. అక్కడ చూడు, మాదాకాకి గూట్ లోపల వెళ్తుంది. నా గుడ్లు! నా గూటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చి నా గుడ్లని దొంగలించుకొని వెళ్లారు? ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అల్లరి చేసే జంతువులు చెట్టు వెనక నుండి బయటకొచ్చేసాయి. అప్పుడు ఆ మాదాకాకి దగ్గర చెప్పాయి, ఇదిగో నీకు తెలుసా, మేమిద్దరం కలిసి కోకిలా ఫ్రెండ్ ఈ గూడ్ లోపల వెళ్ళడం నేను చూసాను. ఓహో, నేను ఆ కోకిల్ని నమ్మితే అది నన్నే మోసం చేసిందా? ఈ రోజు దాని పొగను నేను అణుచుతాను. ఈ రోజు ఇంకా మిగులుంది. పద వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని. సరేరా, మనం గొడవలు పెట్టేద్దాం. రా, తొందరగా వెళ్దాం. ఏమైంది? ఎందుకింత కోపంతో ఉన్నా? నా గుడ్డల్ని దొంగలించి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నా గుడ్డల్ని నాకు త్వరగా ఇచ్చేయి. గుడ్లు దొంగతనం చేశానా? నేనా? అవును, అది నువ్వే. నా కోసం నేనేమి ఉంచుకోనే. నీ గుడ్లోనే కదా నేను గుడ్లను పెడతాను. అబద్ధాలు చెప్పకు, నువ్వే నా గుడ్డల్ని దొంగలించావు. ఏ చంబా, అక్కడ చూడు, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు చూడు. ఈ విధంగా చేంబన్ ఇంకా అంబు వల్ల కోకిల ఇంకా మాదాకాకి మళ్ళీ శత్రువులైపోయారు. ఈ విధంగా ఒకరోజు చేంబను అంబు
నది దాటుకొని పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కాకికి కోయిలకి జరిగింది గొడవ, అది చూడ్డానికి బాగా సరదాగా ఉండింది. కాకికి కోకిలకి గొడవ జరిగింది, అది చూడ్డానికి జాలీగా ఉంది. జాలి జాలి భలే భలే జాలి. అరే ఇక్కడ చూడు, మన గ్రామానికే వచ్చేసాం. ఇప్పుడు పాట ఆగిపోయిందే. ఆ గ్రామపు అందాన్ని ఆనందిస్తూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక పక్షి గూటిని చూశారు. అందులో పండిపోయిన మామిడి పండు ఉంది. హే అంబు, కాస్త ఆగు. అలా చూడు, ఆ బోను లోపల నాకు నచ్చిన పండు ఉంది. నా నోరు ఊరిపోతోంది. రా, మన వెళ్ళి ఆ గూట్లో ఉన్న మామిడి పండ్లు తీసేద్దాం. చేంబన్ సహాయంతో విడుదలైన చిలకలు చేంబన్ అంబు వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఎంత తీయటి పండు. ఏ చంపా, తొందరగా రా, అడవికి వెళ్దాం. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నాకు అదంతా తెలీదు. ఇది మన అడవి కాదు. ఇప్పుడు మన ఆట ఆడాలి. అప్పుడు మనం ఇక్కడ బాగా ఇరుక్కుంటాం. అది ఊరో లేక అడవో నాకు సంబంధించి ఒక్కటే. అలా కాదు చంపా, అడవి అనేది మన ఇల్లు. అక్కడ మనకి ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ గ్రామం... అబ్బా భయపడకు, మనం వెళ్దాం. ఏంటిది, మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. మమ్మల్ని వదిలేయండి, మేము ఏమి చెయ్యం. అలా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు చంబా. మనుషులకి మన భాష అర్థం కాదు. రెండు చిలకలు ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని జరిగే సంఘటనల్ని చూస్తూ ఉన్నాయి. వాళ్ళు మనకి నచ్చకపోయినా వాళ్లే మనకి సహాయం చేశారు. అవును, మనమే సహాయం చెయ్యాలి. వాళ్ళని మనం ఎలా కాపాడాలి? ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. పద, మనం వెళ్దాం. మాతా కాకి, మాకు సహాయం చెయ్యి. మా స్నేహితులు బాగా చెక్కుల్లో పడ్డారు. మాకు సహాయం చేస్తావా? మీరంతా ఎవరు? విషయం ఏంటి? ఒక మనిషి నా స్నేహితుడైన ఎలుగుబంటిని, దాని తర్వాత ఉడతని తీసుకెళ్లిపోయారు. మాకు సహాయం చేయండి. మీరు బాధపడకండి, మేము వాళ్ళని కాపాడుతాం. వాళ్ళు ఎటువైపుగా వెళ్లారు? మా వెనకే రండి. మమ్మల్ని ఏమీ చెయ్యకండి, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రానే రాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి. సంబా సంబా, నువ్వు ఎంత మాట్లాడినా కూడా మనుషులు మన భాషను అర్థం చేసుకోరు. ఏ కాకులు, ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళిపోండి. భగవంతుడా, అమ్మయ్య, తప్పించుకున్నాం. అది సరే కాకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు ఈ గ్రామానికి వస్తా. మాదా కాకి, నువ్వు హెల్ప్ చేసిన వల్ల చాలా థ్యాంక్స్. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మేమే నీ గుడ్డుని తీసుకుని దాచిపెట్టి అబద్ధం చెప్పాం. అది నేను కాసేపు ముందే తెలుసుకున్నాను. అయినా కూడా సరే, కానీ మీకు సహాయం చేసింది నేను కాదు. మాకు ఎవరు సాయం చేశారు? అదుగో ఆ చిలుకలే. ఆ గూడి లోపల మేము చిక్కుపోయాం. మీరే నాకు సహాయం చేశారు. మీరే కదా మమ్మల్ని కాపాడారు. మేము మీకు ఏదో ఒకటి సహాయం చెయ్యాలి కదా. మేము చాలా తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించండి. అసలు దీనికి కారణమే మా పొగరే. దీని తర్వాత మేము ఎవరిని కష్టపెట్టాము. ఈ విధంగా మాదా కాకి ఆ రెండు చిలకలకి కృతజ్ఞతలు చెప్పి చేంబన్ ఇంకా అంబు వాళ్ళ అడవికే తిరిగి వచ్చేశారు.
తిరిగి వచ్చినప్పుడు చాంబన్ దొంగలించిన క్యాప్ని తిరిగివ్వడానికి కూడా మర్చిపోలేదు.